దొంతు దొంతుల లక్ష్మీనారాయణ గారు మాజీ రిటైర్డ్ ఇంజనీర్ కూడా మనతో చేరారు. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనారాయణ గారు. గుడ్ ఈవినింగ్. ఎస్, వినపడుతుందా? కంటిన్యూ బాగా వినబడుతుంది. మనం చూస్తున్నాం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరదహైన్గా మారుతున్నదనుకున్న ప్రాజెక్టును ఇప్పుడైతే గేట్లు తెరవలేదు, నీళ్లు దాంట్లోకి తోడలేదు, ఎక్కడికి పంపించిన దాఖలాలు అయితే లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుదల నేపథ్యం నుండి అప్పటి నుండి ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ హరిరామ్తో పాటు ఈ నూనె శ్రీధరు, మాజీ ఈఏసీ మురళీధర్ వాళ్ళ ఆస్తులు కూడా కూడబెడితే చాలా అంటే చాలా వరకు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళ ఆస్తులను కూడా విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలు చేర్చారు. అంటే కోర్టు కేసు అయిపోయేంత వరకు మాత్రం అవి అమ్మడానికి కొనడానికి లేదు అని, అంటే వాస్తవానికి అటాచ్ చేసినట్టే లెక్క. ఎందుకంటే కోర్టు తర్వాత నిరూపణ అయితే దీనికి ఆస్తులు అంటే వాళ్ళ ఆస్తులు మించి ఆదాయం మించి ఆస్తులు ఉన్నట్టుగా ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చండి? అంటే వాళ్ళ సంపాదన అన్ని 100 కోట్లు ఉంటుందా? ఎందుకంటే గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం అయితే 400 కోట్లు, అంటే ఒక్కొక్క 100 కోట్లు అంటే అది 4 అంటే 4 పైచీలుకులు ఉంటుంది, అంటే 4 కావచ్చు 5 కావచ్చు. సరే, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇదివరకు కొంచెం లక్ష్మీనారాయణ గారు కొంచెం వెనకాలకు జరిగి మాట్లాడరా, వెనకాలకి. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మనము ఇదివరకు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే స్టేట్ ఎక్స్చెకర్కు చాలా దెబ్బపడ్డది, ఎందుకంటే మన తెలంగాణకు. అది వాస్తవానికి లేకపోతే కేవలం కంటిన్యూ మీరు మీట్లో ఉన్నట్టుంది. రీడిజైన్ అది మనకు వాస్తవానికి 30,000తో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్. సరే, అది రీడిజైన్ అంటే అనాలోచితంగా చేశారు. రీడిజైన్ చేసి దాన్ని 1,30,000 కోట్లు కానీ 1,50,000 కోట్లు అది మనం అన్ని సందర్భాల్లో చర్చించుకుంటూ ఏం లేదు. అంతా 10,40,000 ఎకరాలు సేద్యం అయితే రీడిజైన్ చేసిన తర్వాత 18 లక్షలు, అంటే 2 లక్షల ఎకరాలు కూడా కొత్త సేద్యం కాదు. అయినప్పటికీ కూడా కేసీఆర్ అనవసరంగా రీడిజైన్ చేసి ఆ రీడిజైన్ చేయడానికి ఈ 30,000 కోట్లతో లోపల కంప్లీట్ అయ్యేదాన్ని 1,30,000 1,50,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఈ పెంచింది కూడా ఎందుకంటే 1,00,000 కోట్ల అదనం భారం రాష్ట్రానికి మన తెలంగాణకు ఈ అప్పుల తీసుకొచ్చడం వల్ల ఈ అప్పులకు మనకు ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా అనేక విధాలుగా మనము సంవత్సరానికి దాదాపు ఇప్పుడు ఏంటంటే 6,00,000 కోట్ల రూపాయలు మనము ఇంట్రెస్ట్ కడుతున్నాము. అది చాలా భారమైంది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇందులో ఇప్పుడు ఏంటంటే విజిలెన్స్ కమిషన్ దాదాపు ఒక లక్ష్మీనారాయణ మీ వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతుంది, ఒక్కసారి సరి చేసుకొని నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.